వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. 70 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబునకును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములు ఈ సంవత్సరములో 9 నెలలు మీరు కాపాడి 10వ నెల బహుమానంగా ఇచ్చి ఈ మొదటి దినమున ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఈ హుబ్లీ పట్టణములో ఈ గృహములో మీ కుమారుని ప్రకటించుటకు మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు వారి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు, సమస్యలకు గురి అయినప్పుడు వారు ఆందోళన పడలేదు, కానీ దేవుని యొద్ద విచారించుట నేర్చుకున్నారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ 78వ కీర్తనలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దావీదు. దావీదు అనే పేరునకు ప్రియుడు అని అర్థం. దావీదు జీవితములో అనేకమైన పాఠాలు మనం నేర్చుకోగలం. ఏమంటున్నాడు 70వ వచనములో, తన దాసుడైన దావీదును కోరుకొని. దేవుడు తన ప్రజలను కోరుకునేవాడు. 101వ కీర్తనలో, తన యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కనిపెడుతూ ఉన్నాడంట. ఆయన భూలోకాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో చదవండి. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కనలేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశోధించెను లేదా పరిశీలించెను. వివేకము కలిగి
దేవుని వెతుకువారు. ఈ లోకంలో మనుషులు ఏవేవో వెతుకుతున్నారు కానీ దేవుని వెతుకువారు కొదవై ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. అందుకని దావీదును దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? దావీదు తన ఆధ్యాత్మిక జీవితములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తనకంటే ముందుగా ఉన్న సోదరులందరినీ యెషై దేశ సైనికులుగా చేశాడు. దావీదు దగ్గరకు వచ్చాకల్లే యెషై గారు ముసలివాడైపోయాడు. నైనా మన ఆర్థిక పరిస్థితులను బట్టి నిన్ను ఉన్నతమైన చదువు చదివించలేను కానీ ఒరే మన కుల వృత్తి ప్రకారము 4 మేకలు పెంపుకోరా, 4 గొర్రెలు మేపుకోరా, అయినా మన మటన్ మార్కెట్లో కేజీ 1000 రూపాయలు అని చెప్పేసి 4 గొర్రెలు అప్పచెప్పాడు. కానీ తండ్రికి విధేయుడైనాడు దావీదు. కనుక దావీదు కొండల్లో, లోయల్లో, అరణ్యములో దేవుని కొరకు జీవించేవాడు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని పాటలు పాడుకుంటూ దేవునికి నమ్మకంగా జీవించేవాడు. అది సౌలు కాలం. ఇశ్రాయేలీలకు దేవుడు సౌలును మొదటి రాజుగా ఉంచాడు. కానీ సౌలు దేవునికి కృతజ్ఞత లేదు. కానీ ప్రతి విషయంలో సౌలు వెనుకకు తిరగబడ్డాడు. అందుకని దేవుడు సౌలును తొలగించి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనములో మనకు దొరుకుతుంది. అపోస్తల కార్యాలు 13:22 తర్వాత అతని తొలగించి దావీదును అతని తొలగించేశాడు దేవుడు. కారణం ఏమంటే సౌలు మొదట ఆధ్యాత్మికంగా చక్కగా ప్రారంభించాడు కానీ చివరి జీవితానికి వచ్చాడు కల్లే లోకస్తునిగా తయారయ్యాడు. ఎందుకంటే అతడు కర్ణ పిశాచము కలిగిన స్త్రీ వద్ద విచారణ చేసినందుకు దేవుడు అతనికి మరణ శిక్ష విధించాడు. ఇప్పుడు దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. అందరూ అన్ఫిట్ అయిపోయారు. ఇక సమూయేలు అడుగుతున్నారు, ఇంతమందేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? అయ్యా ఉన్నారయ్యా, కడసరి వాడు ఉన్నాడయ్యా, వాడు పొలములో ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే అనే మాట మనం చూస్తాం. దావీదు దేవుని దాసుడైన దావీదు తన దాసుడైన దావీదును కోరుకుని అనే మాట మనం చూస్తాం. ఒకప్పుడు మనము పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, దేవుని తీర్పునకు గురి అయి ఉన్న మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులైతిరి. దావీదు దేవుని దాసుడు. యేసు ప్రభు మనలను కూడా తన దాసులుగా చేసుకుని ఉన్నాడు. దావీదు ధన్యుడైన వాడు. 32వ కీర్తన మొదటి 3 వచనాలు చదివితే చివరి వచనంలో ఏముందంటే, యెహోవా సన్నిధిని నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. తన పాపమును ఒప్పుకున్నాడు దావీదు. 2 సమూయేలు గ్రంథం 12:13లో మనం చూస్తే, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు నాతాను. దావీదు అన్నాడు, నేను పాపము
చేసి తిని. అందుకని 51 కీర్తన రాశాడు కదా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఈ 32వ కీర్తనలో ఏముందంటే, యెహోవా సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. కనుక దావీదు ధన్యుడైన వాడు, అనగా పాప క్షమాపణ కలిగిన వాడు. ఇంకా ఈ సమూహములో ఎవరైనా ప్రభువుని అంగీకరించలేదా? ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మీకు మనవి చేస్తున్నాం. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ, పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది. యేసు ప్రభు వారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. కనుక దావీదు, తన దాసుడైన దావీదు, ధన్యుడైన దావీదు దేవుని వాక్యమును ధ్యానించువాడు. 1 కీర్తన 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయదంతయు. కనుక మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ అనేకులు యవన పిల్లలు ఉన్నారు, యవన అమ్మాయిలు ఉన్నారు, యవన అబ్బాయిలు ఉన్నారు. మంచిదే, కానీ యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు ఆయన అధికారము క్రింద ఉంటే నిన్ను దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. కనుక ఇంకా ఎవరైనా సభలో ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తున్నాం. దేవుని వాక్యం ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. భారతదేశములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తే, దేవుని వాక్యమును నువ్వు పఠిస్తే, దేవుని వాక్యమును నీ హృదయములో భద్రం చేసుకుంటే నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది. కనుక అరుణోదయమే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వాక్యము చదవాలి, ప్రభు మీద ఆధారపడాలి. మా భవిష్యత్తు ఏమిటి? బైబిల్లో సెలహాపేద్ అనేట ఆయన ఉన్నాడు. ఆయనకు 5 మంది కుమార్తెలు. ఎంతమంది? 5 మంది. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి, మోషే అంకుల్ మా ఇంట్లో కుమార్తెలు ఉన్నంత మాత్రాన మా వంశం ఇశ్రాయేల్ వంశంలో నుండి సమస్య పోనేలా దేవుడు అన్నాడు. సెలహాపేదు కుమార్తెలు చెప్పినది యుక్తము కనుక తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు సెలహాపేదు కుమార్తెలు. చూసారా? ఒకప్పుడు పెళ్ళి అయిపోతేనే ఇక ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, కానీ సెలహాపేదు కుమార్తెల ద్వారా ఇప్పుడు పెళ్ళైనా వాళ్ళ స్థలము పొలము అమ్మినా అమ్మాయిలు వచ్చి సంతకం పెడితేనే చెల్లేది. అమ్మాయి రారా నీకు ఇస్తాను, లేదురా అప్పుడు నన్నేం పట్టించుకోలే, పెళ్ళైనాక ఒకసారి కూడా పిలిచి సీర కూడా పెట్టలే, ఈరోజు నన్ను ఎందుకు పిలుస్తున్నావురా? ఎట్లా అట్లా రామ్మా, నీ కోరినంత ఇస్తారా అమ్మా. ఇదంతా కారణం ఏమంటే సెలహాపేదు కుమార్తె. సెలహాపేదు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. యవన ప్రాయములో దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపుతుంది. జాగ్రత్త. ఈ ప్రశ్నమైన లోకములో నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. కాలేబు కుమార్తె
తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. కాలేబు అన్నాడు, నేనే ఒక యుద్ధ వీరుని, నాకు ఏకైక కుమార్తె ఆక్స ఉంది, నా కుమార్తెకు ఒక సోమరివాడు కాదు, ఒక పనికిమాలిన వాడు కాదు, వాడు కూడా యుద్ధ వీరుడుగానే ఉండాలి అని కాలేబు ఏం చేశాడంటే, ఎవరైతే దేవీని పట్టణమును జయిస్తారో అతనికి నా కుమార్తెని ఇస్తాను అన్నాడు. ఒత్రియల్ అనేవాడు దేవీని పట్టణమును జయించుకొని వస్తే, అమ్మా వీడు నీకు సరిపోయిన వాడు అంటే, నాకు కోరికలు ఉండవా, నాకు ఆలోచనలు ఉండవా, అన్నీ మీ ఇష్టమేనా అని అనలేదు. ఎస్ డాడీ అని లోబడింది. తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె కాలేబు కుమార్తె. మరి యెఫ్తా కుమార్తె తండ్రి మాట నిలబెట్టిన కుమార్తె. తండ్రి మాట నిలబెట్టిన కుమార్తె. కనుక యవన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితములో యేసు ప్రభునకు లోబడి ఉంటే మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇస్సాకు గొప్ప ఆస్తికి వారసుడు, కానీ సంపదలను బట్టి సంతోషించలేదు. కానీ ఆ కాలంలో సంఘం లేదు, సహవాసము లేదు, ఇలాగా కూడికలు కూడా లేవు. కానీ ఇస్సాకు ప్రతిరోజు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళువాడు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనములో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. అందుకనే ఇస్సాకు జీవితములో దేవుడు యాకోబుని ఇచ్చాడు. యాకోబు జీవితములో ఇశ్రాయేలులకు గోత్రకర్తలను ఇచ్చాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలక్కడే లేచి ఇంకను చాలా చీకటి ఉండంగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఎవరు ఎవరు యేసు కాదు. ఈయన నీ పేరేం పేరు? మీ పేరు ప్రభాకర్. ఆయన వీధిలో పోతున్నాడు అనుకో, నేను ఎదురైనాను అనుకో, ఓ ప్రభాకరు ఇట్రా అన్నాను అనుకో, విన్నవాడు ఎందురా అంత పెద్ద ఆయన పట్టుకొని కనీసం అంకులు కూడా అనలేదు, పేరుతో పిలుస్తున్నాడు అంటారు. యేసు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారు అనాలి. ప్రభుని హెచ్చించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అదే కదా, నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలెను. నీ పలుకులో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ జీవితములో నువ్వెక్కడున్నా యేసుక్రీస్తును హెచ్చించే విధముగా ఉండాలి. కనుకనే నీ ఆధ్యాత్మిక జీవితములో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసుకొని ప్రభుని అడగాలి, ప్రభు మీద ఆధారపడాలి. దావీదు ధ్యానించేవాడే కాదు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు. 119వ కీర్తన 44వ వచ్చింది. 119వ కీర్తన 44వ వచనం. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించు, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. దేవా నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించెదను. చదవడమే కాదు, ఆ విధంగా జీవించాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును నువ్వు అనుసరిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు దావీదు జీవితంలో 5వ మాట, ధనవంతుడైన దావీదు. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనం. 1 దినవృత్తాంతములు 17:16. రాజైన దావీదు వచ్చి
యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు అత్యున్నతమైన స్థితికి తీసుకొని వచ్చాను. చాలా మంది దినాలలో కాస్త కూడు, కాస్త గూడు, కాస్త గుడ్డ దొరికేళ్ళకల్లే ప్రభుని మర్చిపోతున్నారు. గూడంటే పిచ్చుకల గూడు కాదయ్యా, ఇల్లు. కూడు అంటే భోజనం. కాస్త గుడ్డ దొరికేళ్ళకల్లే ఎవర్రా దేవుడు అంటున్నారండి. కానీ దావీదు అలా కాదు. నేను ఎక్కడో కొండల్లో, లోయల్లో, గుంటల్లో ఉన్న నన్ను మింట మీద కూర్చోబెట్టు ప్రభువా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను, దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నువ్వు ప్రభుని స్తుతించాలి. దావీదు ఎప్పుడు తన మనసుతో 103వ కీర్తన 1వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో. కానీ హోషేయ గ్రంథం 13:6లో, తరువాత వారికి మేత దొరకగా, దానియేలు గ్రంథం అయిపోయినాక 13:6 అక్కడ వారికి మేత దొరక ఈమె ఆ మాటికి వచ్చేసరికి ఆది కాండానికి కరిగిపోతారు. ఎందుకు? బైబిల్ చదివితే కదా ఇంటికాడ. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచి. కానీ దావీదు అలా కాదు. ప్రభువా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా. ప్రభుని హెచ్చించే కొలది మనం ప్రభును ఘనపరచాలి, మనం ప్రభును మహిమపరచాలి, మనం ప్రభును ప్రశంసించాలి. ధనవంతుడైనా కూడా దాతృత్వం కలిగిన దావీదు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఎంతమంది ఇస్తున్నారా ప్రభునకు? ప్రభుకి ఇచ్చుట నేర్చుకున్నారా? మీరు ఎప్పుడైనా కాల్గేట్ పేస్ట్ విన్నారా? తోముతున్నారా? ఎందుకు నీ పనులంతా పచ్చగా ఉన్నాయి? ఉప్పు పేస్ట్ వాడు తెల్లగా అవుతాయి. చూసారా? ఉప్పు పేస్ట్ వాడు తెల్లగా అవుతాయి. ఆయన పేరు విలియం కోల్గేట్. ఆయన తన పేరు మీదనే కోల్గేట్ ప్రొడక్ట్ తయారు చేసి గ్రామాన్ని తిరిగేవాడు. అయితే అచ్చి రాలేదని అమెరికాకు బయలుదేరుతున్నాడు ఓడలో. అబద్ధాలు చెప్పేవారు, ప్రభుని నమ్మిన వారు ఖాళీగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రభును, అబద్ధాలు చెప్పేసి చూడండి, పని కట్టుకొని, ఏం కట్టుకొని? పని మానుకొని. ఏం మానుకొని? ఇంటింటికి ఏమొచ్చా ఎవరికి చెప్పాకే అంటది. ఎవరికి చెప్పాకంటే ఇంకొకరికి చెప్పు అని అర్థము. నాకు చెప్పాకని అప్పుడే నీ నోట్లో వేసిందా? చూసారా? ఇప్పుడు ఇంటిని తిరగాల్సిన పనిలే. చరావాణి. ఏ వాణి? ఏది? ఫోన్. మేము స్పీకర్ పెట్టి నేను లేను. చూసారా? కానీ ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు. వారు ఏదో విధంగా ప్రభుని గురించి చెప్తారు. ఆ ఓర నాయకుడు యేసు ప్రభుని అంగీకరించిన వాడు. విలియం కోల్గేట్ గారిని పరిచయం చేసుకొని, ఏవండి మీరు ఎక్కడ వెళ్తున్నారు? మీ వ్యాపారం ఏంటంటే, ఇట్లా నా పేరు మీద ప్రొడక్ట్ తయారు చేశాను, అమెరికాకి వెళ్తున్నానంటే ఓడ నాయకుడు అన్నాడు,
అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆదివారము దేవుని మందిరం వెళ్ళుట మానవద్దు. ఆదివారం హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. మన హుబ్లీ వాళ్ళు ఆదివారం మటన్ మార్కెట్లో మన పాదాలు ఉండంది మనం కదా మందిరానికి రావు. పొద్దున్న ఎక్కడుండాలి మన పాదాలు? అలాగా ఆకలితో అయినా ఆరాధన మాన ప్రభుత్వం. నువ్వు ప్రభుని ఘనపరచడానికి వెళ్ళు, ప్రభును మహిమపరచడానికి వెళ్ళు. వారమంతటిలో నీ జీవితంలో చేసిన మేలను బట్టి ఆయనను స్తుతించడానికి వెళ్ళు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయి అంటున్నాడు. ప్రభువా, ఇంతగా ఇచ్చుటకు మేమెంతటి వారమయ్యా, ఇదంతా నీదే. విలియం కోల్గేట్ గారు అమెరికాలో వ్యాపారం ప్రారంభించారు. ఆయన సంపాదనలో తప్పకుండా 10వ భాగం దేవునికి ఇచ్చేవాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినా ఆయన స్థాపించిన ప్రొడక్ట్ ఇప్పటికీ ప్రపంచమంతా విరాజిల్లుతూనే ఉన్నది. కారణం ఏమంటే ఆయన ప్రభు దగ్గరికి వెళుతూ ఆయన అనేక సభలకు సాక్ష్యాన్ని పిలిచేవారు. ఆయన అన్నారు, నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాను, నా సంపాదనలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాను, అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పేసి ఆయన చనిపోతూ సగానికి సగం ఆస్తి దేవుని సేవకు రాయించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ విరాజిల్లుతూనే ప్రభుకి ఇచ్చుట నేర్చుకో. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. అయిపోయింది ఇంకా టైం. నీవు జాగ్రత్త పడి దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి. ప్రభుకిచ్చుటలో మాది చాలా బలహీనమైన కుటుంబం. మరి సందాలు డబ్బు రూపకంగా ఇచ్చేది కూడా లేదు మాకు. కానీ మా అమ్మ ఏం చేసేదంటే అన్నం వండినప్పుడల్లా ఒక పిడికెడు బియ్యము ఎత్తిపెట్టి నేను అడిగేవాడిని, ఎందుకమ్మా బియ్యం తీస్తున్నావు అని. నైనా వారమంతటిలో ఈ బియ్యము దాదాపు 3.5 కేజీ అవుతాయి, మనకు డబ్బు ఇచ్చేస్తామంత లేదు కదా, ఇదిగో ఇది దేవుడికి ఇస్తే దేవుడు మనకి ఇస్తానైనా అని. చూసారా, మా అమ్మ నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది. ఇప్పుడు మా అమ్మ మా నాన్న లేరు, మా అన్నగారు లేరు, కానీ దేవుడు అనేక స్థలాలలో నన్ను వాడుకుంటారు. మాదంతా చాలా కొట్టం, కాసుపులలో కొట్టం. ఇంట్లోనే సూర్యుడిని చంద్రుడిని చూడవచ్చు, బయటికి వెళ్ళి చూడాల్సిన పనిలే. కానీ మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేది, ప్రభువా 3 పుడితే 3 లోకాలు, 3వ వాడిని నీకు చేతికి అప్పచెప్తున్నా ప్రభువా అని. మా అమ్మ ఏమన్నా, నేను గోడాబచ్చ ఆడేవాడిని, మా ఇంటి వెనకనే ఆడాలి గోడాబచ్చాలు. 5 చిన్న గుంతలు అవి 2 గోళీలు వేసి ఆడతారే, అది ఇంకా నాది ఆరాధ్య దైవం. అది నా ఇంటి వెనకలే ఆడాల. కానీ సాయంత్రం లోపల ఎవరో కొట్టేవాడిని. కానీ మా అమ్మ ప్రార్థన చేసేది, మా అమ్మ ప్రభు దగ్గరికి నడిపించింది. దేవుడు నన్ను అనేక స్థలాలలో వాడుకుంటున్నాడు. కనుక ప్రభుకిచ్చుట నేర్చుకో. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి కలగజేస్తాడు. ఇప్పుడు 7వ మాట, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము. తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది
దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ఉమ్. దావీదు ఇశ్రాయేలును ఆ, ఏలిన కాలము ఏలిన కాలము 40 సంవత్సరములు. 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, ఆ, యెరూషలేములో 33 సంవత్సరం లేలేను. ఆ, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. ఆ, దీర్ఘాయుష్మంతుడైన దావీదు చూశారా? తన కుమారుని రాజు స్థానములో ఉంచి వెళ్ళాడు. దావీదు వదిలిపెట్టలేదు. కనుక దావీదు అనగా ప్రియుడు, దావీదు దేవుని దాసుడు, దావీదు ధన్యుడైన వాడు, దావీదు ధ్యానించువాడు, దావీదు ధర్మశాస్త్రమును అనుసరించువాడు, దావీదు ధనవంతుడు, దావీదు దాతృత్వం కలిగిన వాడు, దావీదు దీర్ఘాయువు పొందినవాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో కొనసాగుతాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. చేయండి, లేదు మీరు చేయండి. నిలబడి దేవుని వాక్యాన్ని మనకు పంచిపెట్టాడు. దావీదు గురించి 7 విషయాలు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టక హృదయాల్లో భద్రపరుచుకొని అలా జీవించి మనము దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగా ఉన్నాగా మీరు ప్రేమించి మా కొరకునైనా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన ఆయన త్యాగం చేయడం ద్వారా, ఆయన ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నాయన పరలోక వాసులుగా తండ్రి, నాయన మీ గుణాతిశయములను ప్రచురణ చేయటికి రాజులైన యాజకులుగా మమ్మల్ని నాయన చేసుకున్నారు. దయా మిమ్మల్ని భయపరచాలి, ఘనపరచాలని నాయన మీ సొత్తుగా చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ దాసుని మీ కుమారుని నిలబెట్టుకుని నాయన ప్రభా దావీదు గురించి అయా 7 మాటలు నాయన వివరించి చక్కగా మీ ఆత్మ ద్వారా నాయన బోధించారు ప్రభు. నిజంగా దావీదు జీవితంలో నాయన ఇంతగా హెచ్చించుకుని నేపాటి వాడనని నాయన మీ సన్నిధిలో అయ్యా అడిగి దయచేసి నా కుటుంబం నిత్యము నాయన ఆశీర్వదించమని అడిగాడు. అలా మా కుటుంబాలు కూడా తండ్రి ఆశీర్వదించు నాయన. మా గత జీవితాలు ఏ పాటి అయినా జ్ఞాపకం చేసుకొని నాయన మీకు తండ్రి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మీ కార్యాలు నాయన ప్రభా అనేకులకు చెప్పే వారిగా, మిమ్మల్ని బట్టి సంతోషించేటువంటి వారిగా తండ్రి నాయన, మిమ్మల్ని కీర్తించేటువంటి వారిగా తండ్రి నాయన దావీదులాగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఇంతవరకు తండ్రి నాయన మీ సన్నిధి మాతో ఉన్నందుకు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ కుటుంబాన్ని తండ్రి అన్ని విధాలుగా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఏ కొరత ఉన్నదో నాయన మీ సన్నిధిలో ప్రభా అయ్యా వేడుకొని ఉంటారు ప్రభా. సహాయం చేసే మీరే ప్రభా గొప్ప దేవుడు నాయన. రాజులను నమ్ముకొనుట కంటే అయ్యా ప్రభా తండ్రి మిమ్మల్ని నమ్ముకొనుట, మిమ్మల్ని ఆశ్రయించుట మీ వాక్యం ప్రతి విషయంలో చెప్పినట్టు తండ్రి నాయన. అయ్యా మొదటిగా ఎక్కువ జామునే నాయన మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసే బిడలకు తండ్రి నాయన ఎంత గొప్ప ఆశీర్వాదాలు అయ్యా విన్నాము ప్రభా. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా ఆశీర్వదించండి. మా కుటుంబాలన్నిటి కూడా నాయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన జరగబోయేటువంటి రీడింగ్ ఫైట్స్లో తండ్రి మీ ఆత్మ ద్వారా
మీ కుమారుడు ద్వారా కలిగించి మీ నామాన్ని మయంపరచుమని మా ప్రభులు మా రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.